తున్నాం. అపవాది మనల్ని పీడిస్తుంది. అందుకే మనము దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం. దేవుడి గురించి సువార్త చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనము సోమరిపోతులా ఉంటాం. ఏమిచ్చారు తెలుసా వాక్యం దేవుడు? సోమరి చీమల వద్దకు వెళ్ళి వాటి నడతను చూసి వాటి నడతను చూసి కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. దేవుడు ఎందుకో తెలుసా ఆ వాక్యం ముఖ్యంగా సోమరిపోతులకు మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ చూడండి, సోమరి చీమల వద్దకు వెళ్ళు వాటి నడతను చూసి కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. చూసారా, చీమలు ఎప్పుడైనా ఎక్కడైనా వాటి నడతలో స్ట్రైట్గా వెళ్తూ ఉంటాయి. అలాగే మనం దేవుడి గురించి అలా వాడబడుతూ ఉండాలి కదా. సోమరిపోతులు ఎందుకుంటాం? అందుకే దేవుడి గురించి వాడబడండి. దేవుడి గురించి తెలుసుకోండి. ఎప్పుడు అనేక పాపాలు చేయొద్దు. రక్షణ తీసుకోండి. నేను ఏమైనా మీకు తప్పు మాటలు మాట్లాడితే నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఈ చిన్ని వాక్యం దేవుని దీవించు కాక. అమ్మాయి.